श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య కిలా భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో ఈరోజు డేగలపాలెం గ్రామంలో సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగంలోని విషయాన్ని వివరించుకుంటున్నాం. గత 4 రోజులుగా టీడీ కృష్ణమూర్తి గారితో ఉన్న అనుభవాలే వివరించుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే చాలా ఎక్కువగా ఆ టీడీ కృష్ణమూర్తి గారు మాస్టర్ గారి యొక్క విద్యార్థి, అంతేకాకుండా మాస్టర్ గారు గ్రంథాలు రాశారు. బాబా చరిత్ర కావచ్చు, గురుచరిత్ర కావచ్చు, విజ్ఞాన వీక్షణలు, ఇవన్నీ మాస్టర్ గారు చెబుతుంటే అని ఫేర్ చేసేవాడు. అందుకే అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులు ఆయన విషయాన్ని వివరించుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా అప్పట్లో విద్యానగర్లో హోటల్స్ ఉండేది కాదు. వీరిల్లే ఒక హోటల్. ఎవరు వచ్చినా వాళ్ళ ఇంట్లో భోజనం పంపించేవాడు మాస్టర్ గారు. దాని డబ్బులు మాస్టర్ గారు పే చేసేవాడు. మనం వెళ్ళాలన్నప్పుడు మాస్టర్ గారి ఇంటికి ఆ భోజనం చేసిరా అంటాడు. నేరుగా వీళ్ళింటికే వీళ్ళే వండి పెట్టేవాడు అంతనమాట. అంటే మామూలు పూటగోళ్ళు అంటే మీకు అర్థమవుతాయి. పూటగోళ్ళు ఏం కాదు, కానీ ఆ విధంగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి అన్నం వండి పెట్టేవారు. కాబట్టి అటు ఇంట్లో కావచ్చు, ఇటు మాస్టర్ గారిలో కావచ్చు, ఇటు కాలేజీలో కావచ్చు, వీరంతా ఇలా చుడుతూనే ఉన్నారు. ఇల్లా కాలేజా మాస్టర్ గారి ఇల్లా. పడుకోవడానికి సొంత ఇంటికి వెళ్ళేవారు, కాలేజీకి వెళ్తారు, మిగతా సమయం అంతా మాస్టర్ గారితో గడిపేవారు. అప్పుడు హోటల్ ఉండేటివి కాదు. ఎవరు భోజనానికి వచ్చినా వీళ్ళని పంపించారు. అందువల్ల టీడీ కృష్ణమూర్తి గారికి అత్యంత సన్నిహితంగా మాస్టర్ గారుని గమనించాడు. మాస్టర్ యొక్క ప్రతి ఒక్క కదలిక, మాట అన్నీ కూడా అందులో ఏమి బాగుంది అని అడిగి కూడా తెలుసుకునేవాడు. ఇలా ఎందుకు చేశారు, కానీ మాస్టర్ గారు ఎందుకు అడిగినాడా? విద్యార్థి అంటే చిన్నవాడు కదా ఉంటారు కదా. చిన్నవాడు ఏంటప్పటి కదా మాస్టర్ గారు ఎప్పుడూ కూడా విసుక్కోవడం అంటూ ఉండదు. ప్రతి ఒక్కటి సమాజం చెప్పేవాడు. ఎందుకని? అందరిలో బాగా చూస్తాడు కాబట్టి. లేదా వీడు చిన్నవాడే, వీడికి సామాన్ చెప్పాలి, వీడి పెద్దవాళ్ళకి వీడికే చెప్పాలి, వీడికి చెప్పాలి అని ఉండకూడదు, అని ఉండదు. సర్వత్రా భావాన్ని దర్శించేవాడు కాబట్టి ఆయన మహాత్ములు మొదలుపెట్టాడు. అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు మనకి ఇష్టమవుతాం. ఇదే వెంకటేశ్వర స్వామిని దేవుడు ఎట్లా కనబడతాడా అని అడిగారు. నువ్వు చెప్పిన సమాధానం. అందరినీ సమానంగా చూసుకుంటే దేవుడు కనబడతాడు అన్నారు. అందరినీ సమానంగా అంటే ఎక్కువ తక్కువ లేకుండా, వాడు తక్కువ కులం, మన ఎక్కువ కులం, వాడు డబ్బు ఉండేవాడు, వాడు డబ్బు లేనివాడు అని భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనబడతాడు. అందులో భరద్వాజ అందరినీ సమానంగా చూశాడు కాబట్టి ఆయన సాయి మాస్టర్ అయ్యాడు, మహాత్ములు ముద్దుపెట్టడు అయ్యాడు. మాస్టర్ గారికి ప్రకృతి అంటే చాలా ప్రేమ. ప్రకృతి చుట్టూ పరిసరాలు, పొలాలు, కొండలు, కోనలు, వాగులు, నక్షత్రాలు, ఇవి చూస్తుంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అందులో కూడా భగవంతు యొక్క సృష్టి రహస్యాన్ని తెలుసుకునేవాడు. ఎంత అద్భుతమైన సృష్టి! ఆ శరీరం, ఆ పాయి నీరు ఎంతమందికి దాహా తీరుస్తుంది, ఇట్లా ఆలోచించేవాడు. మనం ఏమనుకుంటాం, ఏరు అనుకుంటాం, లేదా నది అనుకుంటాం, ఒక కాలం అనుకుంటాం, ఒక చెరువు అనుకుంటాం. కానీ మాస్టర్ గారు అదృష్టం అట్లా ఉండదు. ఆ చెరువులో కలువలు, తామర పువ్వులు, ఎంత అద్భుతంగా ఉంది తామర పువ్వు. చంద్రుడిస్తే ముగ్గులించుకునేది ఒకటైతే, సూర్యుడిస్తే వికసించేది ఒకటైతే, కలువులు తామరలు అట్టయితే ఉంటుంది. ఎంత అద్భుతమైన సృష్టి! ఇలా ఆలోచిస్తే ఆనందం ఉంటుంది. ఈ ప్రకృతి అంతా మనకు ఆనందాన్ని పంచిచ్చేది. ఆ విధంగా భరద్వాజ మాస్టర్కి పౌర్ణమి వెన్నెలు అంటే చాలా ఇష్టం. ఆ పౌర్ణమి వెన్నెల్లో ఎంత దూరం నడిచి వెళ్ళిపోయేవాడు. విద్యాలయం దాదాపు మెట్టు 3-4 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోయేవాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత 8 గంటలు పల్లెటూరు కదా, 8 గంటలు పడిపోయేస్తారు అందరూ ఎదురైన తర్వాత 10 గంటల ఆ ప్రాంతంలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఏరు కావచ్చు, ఆడ కొండ ఉండదు, ఆడకెళ్తాడు. వెళ్ళి దాదాపు మనం తెల్లవారుజామున 3-4 పడుకునేవాడు. వెంటనే ఒకసారి గమనించాడు కృష్ణమూర్తి గారు. ఏ సార్ మీకు ఏం భయమే లేదా? ఇంత చీకట్లో పోతే చీకట్లోకి వస్తున్నారే, కాళ్ళు చెప్పులు కూడా లేకుండా ఉన్నదే. చెప్పులు కూడా మాకు చేసుకునేవాడు కాదు. ఏదైనా పాము తేలు కుడితే పరిస్థితి ఏమిటి అంటే, ఇంత అద్భుతంగా వెలుగు కాస్తుంటే అవి నన్ను ఏం చేస్తాయి అన్నాడు.
ఈ అద్భుతాన్ని తెచ్చినప్పటికీ అది ఒక తేలు ఉంది, పాము ఉంది అనే ధ్యాస కూడా నాకు లేదు. అక్కడ కూర్చుంటే నాకు టైమే గడిచేది కాదు. మరి తేలు గుర్తి అని తెలియదా? తేలు కుట్టదా? కుట్ట కూడా కుట్టలేదు. ఒకసారి మాస్టర్ గారు కాలేజీకి పోతే షూ సాక్స్ వేసుకొని పోవాలి కదా, ప్రొఫెసర్ కదా. వేసుకున్న తర్వాత ఏదో గరగరా ఉంటాడని చెప్పేసి సాక్స్ ఇస్తే లోపల తేలు ఉండాలి. సాక్స్ లోపల తేలు ఉండేది. ఎందుకు కుట్టలేదు అది? మాసం ఒకటే, శివుని ఆజ్ఞ సీఎమైనా కుట్టదు. అది కుట్టాలనుకుంటే ఎవడు ఆపలేడు అనే సిద్ధాంతాన్ని విశ్వసించాడు మాస్టర్ గారు. అందువల్ల తెల్లవారు పడుకున్నాం. అప్పుడు అక్కడ ఏం చేసేవాడు ఎవరికి తెలియదు. ఏది ఆ 3-4 గంటల రాత్రిలో ఆ వెన్నుల్లో కూర్చొని మాస్టర్ గారు ధ్యానం చేసేవాడా, ఇంకేం చేసేవాడా, ఏం చేసేది ఎవరికి మాత్రం తెలియదు. సాధకుడు గుప్తంగా సాధన చేయాలి. అంతేగాని నేను సాధన చేస్తానని ప్రకటన చేసుకోవడం, దాని తగ్గట్టుగా వేషాలు వేసుకోవడం ఈ సాధకుడికి పనికిరాదు. మామూలుగా వేసుకోవచ్చు. మాస్టర్ గారు సాధకుడుగా సాధన చేసి గమ్యం చేరాలనుకున్నాడు కాబట్టి గుప్తంగా చేసేవాడు. అందుకే మనకి గురు చేతుల్లో పాము అంటే ఎలా ఆ పుట్లో తనిగా ఎలా సపరేట్గా ఉంటుందో అలాగే మాస్టర్ గారు చాలా గుప్తంగా సాధకుడనే బయట పడదు సార్, పడలేదు కూడా. సాదాసిద్ధంగా ఉండేవాడు అంతే. చూస్తే ఆయన సాధన చేస్తున్నాడనే భావన ఎవరికి కూడా కలగదు. ఎలా ఉంటుందంటే ఆ వ్యాసం గురించి ఎలా ఉంది అసలు. అది మహాత్ముడని నమ్మతాం అసలు. ఇప్పుడు నమ్ముతామా? నువ్వు నమ్ముతావా? ఎందుకు ఎట్లా నమ్ముతావు? ఎట్లా నమ్ముతావు చెప్పు. విన్న తర్వాత నమ్ముతావా, వినక ముందు నమ్ముతావా? అది విన్న తర్వాత నమ్ముతున్నావు నువ్వు, అది కరెక్ట్. వినక ముందు మేము నమ్మలే. ఆ విన్న తర్వాత చదివిన తర్వాత ఆయన మామూలుగా ఉన్నా కూడా మహాపురుషుడు రా నాయన, అది ముత్యులాయి అనే భావన కలుగుతుంది. మాస్టర్ గారిలో ఎంత మొండితనం ఉందో అంత సర్దుబాటు కూడా ఉంది. మనం మాస్టర్ ఒక వాళ్ళకి మనం వివరించుకోవాలి సార్. సర్దుబాటు ఉండేది. ఒకసారి ట్రైన్లో వెళ్తుంది, ఆ సీట్లే లేదు. దారిలో పేపర్ వేసుకొని ఒక విద్యార్థి ఊళ్ళో పట్టుకుని పోతా ఉన్నాడు. కింద పట్టుకోవాలి ట్రైన్లో. నేను మాత్రం అంటామా? అది ఉద్దేశం అంటే మనిషిలో సర్దుబాటు అనేది ఒకటి ఉండాలి. అంతేగాని అయ్యా నా సీట్ దొరకలేదే అనుకుంటా ఉంటే సీట్ దొరుకుతుందా? ఫుల్గా జనం ఉంటే ఎక్కడ సర్దుకోలేదు అలవర్చుకోవాలి. కొన్ని మంది ముసలాళ్ళని కానీ నిలబెట్టేసి కూర్చుంటారు. ముసలి నిలబెట్టి వాళ్ళు కూర్చుంటారు. మనం ఏం చేయాలి? ముసలి కూర్చొని పెట్టి అది మనం నేర్చుకోవాల్సింది కూడా. ఇంట్లో రోజు అన్నం పెట్టేటప్పుడు పచ్చడి లేదనుకోండి, ఏమంటావు? విసురు పడతావా? పచ్చడి లేకుండా తింటావా? అది సర్దుబాటు. అది ఏంటంటే మరి కూర లేదే, అప్పడం లేదే, వడియాలు లేదే అలా అనొచ్చా? సర్దుబాటు అనేది ఉండవాలి. అదే తృప్తి. అందుకే భగవంతుడు మనకి ఏ పరిస్థితులు వస్తే అలా ఉండడమే సంతోషము అనేది మనం అలవర్చుకోవాలి. మాస్టర్ గారు సర్దుబాటు ఉన్నప్పుడు మనం ఎంత మనం సర్దుబాటు లేకపోయినా ఇంట్లో అన్న ఏది ఉంటే అది తినడం, ఏది ఉంటే అది వేసుకోవడం. అవునా? అమ్మ నా చొక్కా ఇది బాగాలేదే, స్కూల్కి పోనే అని అంటావు కదా నువ్వా? అన్నవా? స్కూల్ మానేస్తావా? కాబట్టి ఏది డ్రెస్ ఉంటే అది వేసుకొని పోవాలి అంతే. అది సర్దుబాటు అనేది మనం చేసుకోవాల్సిన ఉంది. ఒకసారి మాస్టర్ గారు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. ఎవరింటికి గారు? టీడీ కృష్ణమూర్తి గారి ఇంటికి వెళ్ళారు భోజనానికి. భోజనం చేస్తూ ఉన్నప్పుడు బయట ఒకడు వచ్చి ఆకలిని అడుగుతున్నాడు. మాస్టర్ గారు ముందు ఆయన పెట్టబాక, ముందు ఆయనకి పెట్టు అన్నాడు. ముందు ఆయనకి పెట్టు. ఆవిడికి ముందు ఆయన పెట్టిన తర్వాత ఆయన వచ్చింది ఎవరనుకో తెలుసా నీకు? సాట్ దత్తాత్రేయుడు అన్నాడు. అంటే మన ఇంటికి ఎవరు ఆకలితో వస్తే, అది కుక్క కావచ్చు, బిల్లి కావచ్చు, మనిషి కావచ్చు, సాక్షాత్తు భగవత్ స్వరూప భావనతో మనం వాళ్ళకి సమర్పించవలే. ఇదే చేశారు పిఠాపురంలో. రాజు సుమతి అనే ఇద్దరు బ్రాహ్మణ దంపతులు
ఏదో కార్యం చేస్తున్నారు, అంటే శ్రాద్ధం చేస్తున్నారు అనుకోండి. చేసినప్పుడు ముందు బ్రాహ్మణునికి ఇచ్చి కదా తర్వాత ఎవరికి అన్నం పెడతారా? అదే సేవని బయట వచ్చి భవతి భిక్షాని అన్నాడు. భర్త ఏమో పూజా కార్యక్రమం ఉన్నారు. భార్య చేసింది ఈయన సాటి దత్తాత్రేయుడు ఉండొచ్చు అని ఈ కార్యక్రమం పూర్తి కాకముందే ఆయనక భిక్ష వేసింది. అది గుర్తించి ఆ దత్తాత్రేయుడిగా దర్శనం ఇచ్చి నీకేం కావాలి కొనుక్కో తల్లి అన్నాడు. ఇంకేది నువ్వే చెప్పేసావు కోరిక, నువ్వు తల్లి అన్నావు కదా, నువ్వు నా కొడుకు పుట్టు. నువ్వే తల్లి అని నాకు పిలిచావు కదా, నువ్వు నా కొడుకు పుట్టు. అంటే చూడండి, మనం వచ్చిన వాళ్ళకి భగవత్ స్వరూపం మనం కానీ వాళ్ళకి కానీ భిక్ష వేయగలిగామంటే భగవంతుడు మన వెంట ఎప్పుడు ఉంటాడు. అది చెప్పడం మాస్టర్ ఇక్కడ. ఆ వచ్చింది ఎవరుకున్నావు? సాయి దత్తాత్రేయ స్వామి. కూరలేదే అన్నారు, ఉండే పత్ర మితులు పెట్టన్నాడు ఆయన. ఎవరు అవుతున్నాయి అనమాట. అది కూడా ముందు వాళ్ళకి పెట్టి తర్వాత మాస్టర్ గారు భుజించేవాడు. మాస్టర్ గారు ఆయన ఇంగ్లీష్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇంగ్లీష్గా హెడ్ ఆఫ్ ది అంటే లెక్చర్ ఇంగ్లీష్లో చెప్పే పెద్ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా ఉండేవాడు. ఆయన పడేది ఏదో గంట 2 గంటల టీచింగ్ అట్లా కాదు. ఈయన పని బాగా చేస్తాడని, సార్ నా క్లాస్ కూడా మీరు తీసుకోండి సార్ అంటే ఆయన చెప్తాడు. ఓ బాబాయ్ ఇలా చెప్తున్నాడు, ఇదే భావనే కానీ నువ్వు చెప్పేది ఏం చేసేది అనే భావన లేదు. ఉంటే చేయదు కదా. ఓ బాబాయ్ ఈ రూపంలో నాకు పవర్ డ్యూటీ ఇచ్చాడు, అందువల్ల చేసేవాడు. రోజుకి గంట లేదా 1.5 గంట 2 క్లాసులే ఉంటే దాదాపు 4-5 గంటలు వరుసగా చదివించాడు. ఒక్కొక్క క్లాస్కి వెళ్ళి అప్పుడు అడుగుతాడు శ్రీకృష్ణ, ఏ సార్ మీకు అలసట మీదా? ఇప్పుడు గంట సేపు చెప్తేనే గొంతెట్ట పోతాం అలాగా, అరగంట భజన చేస్తేనే మరి గొంతెట్ట ఉండదు, మీకు ఎండిపోతా ఉన్నది. అదే దానికి కంటిన్యూగా గ్యాప్ లేకుండా మీకు ఎలా ఉంది సార్, ఎలా ఫ్రెష్గా ఉన్నారు, ఏంటో రహస్యం ఉన్నాడు. క్లాస్కి మధ్య ఒక 5 నిమిషాలు గుండె వైపు చూస్తూ లోపలికి వెళ్ళొస్తాడట. క్లాస్ రూమ్లో పోతే 5 నిమిషాలు పడుతుంది కదా, ఈ రూమ్లోకి ఆ రూమ్లో పోతే 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాల్లో నేను గుండె లోపలికి వెళ్తా. లోపలికి వెళ్తే ఫ్రెష్గా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళడం ఏంటి? లోపల భగవంతుని దర్శిస్తాడు. లోపలికి వెళ్ళడం అంటే కోసుకొని లోపలికి వెళ్ళిపోతాడా? నేను లోపలికి వెళ్తా అంటే గుండె వైపు చూపిస్తూ నాకు ఫ్రెష్గా ఉంటుంది. మనం కూడా చూడండి, నా కష్టమైనప్పుడు కడుపు అలా అనుకోండి, కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా, అలా కడుపు ఆవునా అనుకోండి. అంటే మనలో మనం చూసినామంటే ఆనందం ఉంటుంది. మనలో మనం చూడం, ఎదుటి వాళ్ళు చూస్తాం. నాకెవరు లేరే అనే భావంతో ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళ దాని కలవడం చేస్తూ ఉంటాం. ఎవరైతే నానే భగవంతుడు ఉన్నాడు అనుకోడు ఏకాంతం. ఆ ఏకాంతంలోనే ఆనందం ఉంటుంది. అందులో మంచిగా 5 నిమిషాల్లోనే అలా చూసేటప్పటికి ఫ్రెష్నెస్ అయిపోతుంది. ఒక నిద్ర అలవాటు ఉంది అనుకోండి, ఒక 5 నిమిషాలు నిద్ర ఫ్రెష్ అయిపోతాడు. కొంతమంది 5 నిమిషాలు అలవాటు ఫ్రెష్ అయిపోతాడు. అని ఇక్కడ మాస్టర్ గారు మనలో మనం ఎప్పుడూ చూసుకుంటే నిరంతరం ఆనందం ఉంటుంది, అలసట అనిపించదు. అది ఈ రహస్యం అన్నాడు మాస్టర్ గారు. అంతేకాకుండా మాస్టర్ గారు పిల్లల గురించి చెప్తూ ఇదే మీ గురించి చెప్తున్నాడు మాస్టర్ గారు. వాళ్ళు అన్నీ తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. వినాలి సార్, వాళ్ళు అన్నీ తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. దాన్ని చల్లార్చకుండా ఓపికగా సందేహాలు తీర్చాలి. అందుకు డేగల బలం వచ్చింది. మీరు ప్రశ్నలు వేస్తామంటే అదే ఆపకూడదు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ ఉత్సాహాన్ని మీద నీళ్ళు చల్లకూడదు. మాస్టర్ స్పష్టంగా చెప్పాడు, వాళ్ళ ఉత్సాహాన్ని నువ్వు నీరు కార్చవద్దు, సందేహాలు తీర్చు. బాబాకు దండం పెట్టండి, పెడతారు వాళ్ళ పెట్టరు. బాబా గురించి చెప్పి మిఠాయిలు చేతి నోట్లో పెడితే చాక్లెట్ ఇస్తే అప్పుడు వస్తారనమాట భజనకి. అప్పుడు బాబా నమస్కారం పెడతా, అంతే కదా. అందరంతే, నేను కూడా అంతే, చిన్నపిల్లలు అంతే కదా. గుడికి పోయినా గుడికి ఆడుకుంటాను అంటాము. అక్కడ బాబా గురించి కథలు బాగా చెప్పి ఒక 2 చాక్లెట్ ఇచ్చామని కోరేమ్మా, ఇదే బాగుంది, ఇది కథాయి వినొచ్చు, చాక్లెట్ తినొచ్చు. మాస్టర్ గారు చెప్తున్నాడు, అలా చేయమంటున్నాడు. నమస్కారం పెట్టంటే వాళ్ళు పెట్టరు, బలవంతి పెట్టబాకండి. ఎందుకు నమస్కారం పెట్టాలో నేర్పండి. మనం ఎందుకు నమస్కారం పెట్టాలనుకుంటున్నాము?
వావా మహాత్ముడు ఆయన అడుగు నమస్కారం పెడితే మనకి మంచి జరుగుతుంది. ఆ జరిగినప్పుడు మనం బాబాలీలు వివరించుకున్నాము. అందుకనే కదా వీళ్ళందరూ కూర్చున్నారు ఇక్కడ. ఒరే ఇదేదో బాగుంది, తమాషాగా ఉంది, మనం కూడా బాబా దగ్గర కూర్చుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అంటేనా అలా కూర్చొని పెట్టాలంట. అలా చేస్తే వారు సత్సంగాల పట్ల ఆకర్షితులు అవుతారు. కాబట్టి మాస్టర్ గారు చెప్పినట్టే ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి మన ఇష్ట ప్రకారం ఏం జరగాలి ఇక్కడ. ఆయన చెప్పిన ప్రకారం ఆకర్షితులు అవుతారు. సత్సంగ సభ్యుల కుటుంబాలు కనీసం వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి తరచుగా కలుసుకుంటూ ఒకే చోట సత్సంగాలు చేసుకోవటం ఎంతో ఎంతో శ్రేయదాయకం. అందుకు వారానికి ఒకసారి అలా చేసుకుంటే సత్సంబంధాలు పెరుగుతాయి. ఇప్పుడు మీరెవరో మీరెవరో వీళ్ళంతా ఎవరెవరో మామూలు కలుసుకుంటారా? ఈ వారం అయితే అందరూ కలుసుకున్నాం. కలుసుకున్న తర్వాత మనమంతా ఒకటే. సత్సంబంధాలు అంటే మన సంబంధాలు పడేది. ఎవరికి చెమ కుట్టినా యోగి వస్తుంది. యోగేనా? దీక్షిత్ వస్తుంది. యోగి నువ్వా? యోగి దీక్షిత్ ఇద్దరు వస్తారు. అయ్యో చెమ కుట్టిందా అని మందులు రాస్తారు. అలా ఎవరు కాకున్నారు అనుకోండి, మన కానీ అట్టే కావాలి దాన్ని అని అంటాం కదా. ఇప్పుడేమైందిరే మనమంతా ఒకటి కదా. అందుకు వారం వారం మనం కలుసుకోవడం. అర్థమైందా? ఇది మాస్టర్ గారు చెప్పిన మాటే. కాబట్టి మాస్టర్ గారు చెప్పినట్టే ఇతర పిల్లలకి వచ్చే సందేహాలకి వాళ్ళ ఉత్సాహాన్ని చల్లార్చకూడదు. వాళ్ళకి ఓర్పుగా నేర్పుగా వాళ్ళకి మెచ్చే రీతిలో మనం వివరించాలి. అలా వివరించినప్పుడు వారికి భగవంతుడి పట్ల శ్రద్ధ భక్తి ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ భావాన్ని నింపుకోగలుగుతారు. కాబట్టి పిల్లల విషయంలో ఇలా నడుచుకోండి. మాస్టర్ గారు ఒకే ఒక ధైర్యం చెప్పి, నేను నమ్మిన సిద్ధాంతాలు ఏదైనా పొరపాటని మీరు చెబితే, ఇది భరద్వాజ మాస్టర్ గారు నేను నమ్మిన సిద్ధాంతాలు పొరపాటని మీరు చెబితే ఈ పుస్తకాలు పటాలను తీసి నేను ఏట్లో పారేస్తాను. అంత ధైర్యం అండి. ఎందుకంటే పొరపాటు లేదని. తప్పు చేస్తే కదా భయపడాలా. తప్పు లేనప్పుడు ఎందుకు భయపడతావు? టీచర్ హోంవర్క్ రాస్తే నువ్వు భయపడతావా? రాయిస్తావు కదా. టీచర్ రాయిస్తాను టీచర్ అంటావు. కాబట్టి మా చేతుడు పొరపాటు ఉంటే నాకు కట్టి బావిలో వారేస్తా. ఇప్పటికీ నేను రెడీ. ఈ క్షణం కూడా రెడీ. నేను చెప్పే మాటలు కావచ్చు, నేను రాసిన గ్రంథాలు కావచ్చు, నా జీవిత ఆచరణలో కావచ్చు, చిన్న పొరపాటు చూపించండి, నేను అనుభవం చేస్తాను. అంటే ఎంత దృఢ ఆత్మవిశ్వాసంతో నేను ధర్మంగా ఉన్నాను, నేను పొరపాటు చేయడం లేదు అని ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నాను మాస్టర్ గారు. అలా ఉండాలి మనం. అలా ధైర్యంగా ఉండాలి. అలా ధైర్యంగా అనుకోండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బాగా చదువుకుని ఉన్నాను, ధైర్యం ఉందనుకో, పరీక్ష భయపడతా రాస్తావా? సంతోషంగా రాస్తావు, ధైర్యంగా కూడా రాస్తావు. కాబట్టి అలా ఉండాలి. ఇంకొకటి, నేను ఎవరిని తాంబూలం పెట్టి పిలవను. నేర్చుకో శిస్తాను. రండి మర్యాద చేసి నా తను పిలిచి నా తను ఫోన్ చేసి నేను పిలవను. పోయేవాడిని పోవద్దాను. వెళ్ళిపోతాను అనుకో, ఉండే అని చెప్పను. నాకేం అవసరం. వచ్చేవాడిని రావద్దని చెప్పను. ఎలా మన రాలేదే ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అన్నాం. పోయేవాడిని పోవద్దని చెప్పను, ఆపను. వచ్చేవాడిని నేను రావద్దని చెప్పను. ఏంటంటే నాకు పోయేది ఎవరు అనుకుంటే నాకేమి? తెల్ల వెంటగా నల్లగా పోతుందా? నల్ల వెంటకు ఉండి ఇప్పుడు నల్ల వెంటకు ఇప్పుడు తెల్లగా అయిపోతుందా? ఈ పాపకు నల్ల వెంట్రుక ఉంది, ఈ వయసులో అనుకుందాం. ఈ పాప ధర్మంగా ఉందనుకోండి, ధర్మంగా మాట్లాడేది అనుకోండి, ఎవరు ఎదురించినా కూడా ఇంక ఖచ్చితంగా ఉందనుకోండి, ఈ నల్లంటికి తెల్లగా అయిపోతుంది. ఏమన్నా వెంటనే అంత కాన్ఫిడెన్స్ అనమాట. నేను తప్పు చేయలే, నాకేం భయం. తప్పు చేస్తే భయం. అందుకని మాస్టర్ గారు నేను ఎవరిని పిలవను, ఎవరిని రావద్దని చెప్పను, ఎవరిని పోయినా నేను ఆపను. నాకేంటి పోయేది అంటే నిలుప్తంగా ఉంటా. వచ్చాడా ఇస్తా, రాలేదా ఏం బాధలేదు. ఒకటి మంది ఒకటి రాలే, నాకే సంబంధం. కాబట్టి నాకే నష్టం
అని అర్థం చెప్పేవాడు. ఇది మనందరం ఫాలో అవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, పిలిస్తే వచ్చేవాడు ఎంత మాత్రం ఉంటాడు. ఇది ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోండి. ఈ పిల్లలు పిలిస్తే వచ్చారనుకోండి, కూర్చుంటుంది మీద గుర 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 అంటూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోతామా, ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోతామా, ఏమన్నా కాదా? మీ ఇష్టంగా వచ్చారనుకోండి, ఎంతసేపలో కూర్చుంటారు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఈ వాతావరణం వాళ్ళకి నచ్చాలి. అంతేగాని ఏదో బహుమాటం కోసంగా నువ్వు రా, నువ్వు పో, నువ్వు రావద్దు అని చెప్పడం ఎంతవరకు సబబుగా ఉంటుంది? ఇవి సార్ మనం నచ్చుకుంటున్నాం. అందుకే ఈ విధానమే వస్తుంది ఏబిఎస్ఎస్. మీరు నమ్మినా నమ్మకపోయినా అంతే, జరక్క మానదు. ఒకటే పాలసీ. అందుకే ఇంత దృఢంగా మనం ఈ సిద్ధాన్ని కట్టుబడి ఉండడం. ఇష్టంతో రావాలి, ఇష్టంతో రావాలి. ఇష్టం లేకపోతే పిలిచాడు బలవంతంగా మొహమాటం కోసం, ఏమో వానికి పని ఉందేమో అనే భావంతో వచ్చారనుకోండి, నిష్ప్రయోజనం. ఎవరు బాగుంటుంది బా వచ్చాడు అని. అందుకే మాస్టర్ గారు నాకే నష్టం అని స్పష్టంగా చెప్పేసేవాడు. ఇక్కడ మాస్టర్ గారు ప్రతి ఒక్క పుస్తకాన్ని శ్రద్ధగా చదివేవాడు. ఆయన ప్రొఫెసర్ కదా, ఎందుకు పుస్తకాలు చదివింది మళ్ళీ ఆయన? కానీ వదిలిపెట్ల. జీవితాంతరి పరీక్ష అయితే ఎట్లా చదువుతావు? మీరు అది చదువుతారా? అది చదువుతా కూర్చుంటాడంటే ఎన్ని వేల గ్రంథాలు పుస్తకాలు చదివాడు ఆయన. కాబట్టి పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి మనం. అన్ని మన స్కూల్ పుస్తకాలు, క్లాస్ పుస్తకాలే కాదు, ఇతర పుస్తకాలు కూడా చదువుకోవాలి. అది మనకు ఉపయోగపడుతుంది. ఇతర పుస్తకాలు అంటే సినిమా పుస్తకాలు కాదు, సినిమా పాటలు కాదు, దేవుడి పుస్తకాలు కాదు, నాలెడ్జ్ ఉంటాయి కదా, నాలెడ్జ్ బుక్స్, జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఉంటాయి కదా, డిక్షనరీలు, స్పెల్లింగ్స్ చూసుకోవడం అట్లాంటివి. ఖాళీ ఉందనుకోండి, ఆడుకోవచ్చు. ఒక గంట ఆడుకోండి, రోజుకు ఒక గంట సార్లు ఆడుకునే దానికి, ఇంకో గంట దానికి ఉపయోగించండి. ఇప్పుడు మాస్టర్ గారు ఎంత ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా రేపు పరీక్ష ఎలా ఉంటుందో అలా నిరంతరం చదువుకునేవాడు అనమాట. టైం టేబుల్ ప్రకారంగా ఖాళీ సమయం బట్టి అని చదువుకునేవాడు. అలా చదువుకుంటూ అండర్లైన్ చేసుకునేవాడు అనమాట. ముఖ్యమైన పాయింట్స్ ఉంటే మీరు చేసుకుంటారు ఆ విధంగా, అలా చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే రేపు ఎగ్జామ్ అయినప్పుడు ఎట్లా చూసాం అనుకోండి, అండర్లైన్ చదువుకున్నాం అనుకోండి, టక్కని ఆ పాఠం అంతా గుర్తొస్తుంది. అదే మాస్టర్ గారు కూడా అండర్లైన్ చేసుకునేవాట. చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ పుస్తకం ఓపెన్ చేస్తానే ఆ మొత్తం అంతా కనబడి అర్థమైపోతుంది. అనేక మామూలుగా నేను సాధన చేసుకుంటాను, సాధన చెడిపోయిన వర్షాన్ని మాట్లాడుతున్నాడు సార్. ఇక్కడ సాధన చేసుకుంటూనే ఉన్నాం, అడుగులు వేస్తూనే ఉన్నాం, ముందుకు వేస్తున్నాం, వెనకేస్తున్నామా. దాని కూడా ఇక్కడ ఒక క్షేమం అనుకున్నదంట. క్షేమం అనుకున్నదంటే ఇక్కడి నుంచి సూళ్ళూరుపేట నుంచి విజయవాడ పోవాలి ప్రయాణం సాగించిందంట. విజయవాడ ప్రయాణం సాగిపోయిన తర్వాత కోరిక డాబా ఉంది కదా, చిన్న హోటల్, అక్కడ ఒక లారీ నిలబడిందంట. మనం నడిచాడిపోతాంలే, ఈ లారీ ఎక్కేస్తాము, మనం ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు అనేసి లారీ ఎక్కిందంట. ఆ లారీ ఈ పక్కే ఉంది, విజయ పక్కే ముఖం పెట్టుకుని ఉంది. టీ తాగేసి వాడి దిక్కినాడు. చదివే పోతాడు. ఆహా పోతా ఉన్నాను అనుకుంటాడా అంటే యాడికి పోతా ఉంది, విజయవాడ ఎలక్కపోతాడు. అటు ఉంటుంది సాధన చెడిపోయిన పరిస్థితి. వాడు తెలియదు అసలు నిజంగా సాధన చెడిపోయి ఎవరికి తెలియదు. సాధన చేసుకుంటున్నాం కదా అనుకుంటా ఉంటాం, కానీ సాధన ముందుకు పోతున్నామని ఆలోచించడు. అందుకే ఆత్మ విమర్శ కావాలి, ఆత్మ పరిశీలన కావాలి. ఏం చేస్తున్నాం, ఏం చేసాం ఆ నిరంతరం ఈ మనసులో ఉండాలి. లేకపోతే జీవితం నిలవదు. నీటి బుడగ లాంటిది ఇది. ఒక చెరువులో పెద్ద బుడగలు వేస్తుంది కదా, రంగురంగులుగా బుడగ ఉంటుంది. ఆ బుడగ కాసేపు ఫోటో తీసుకుంటాను సేపు ఉంటుంది కదా, డామని వెళ్ళిపోతుంది. అంతే కదా మన జీవితం కూడా అంతే అని చెప్తున్నాడు సార్ ఇది మాస్టర్ గారు. అంటే ఎంత సూక్ష్మం చూడండి. ఇక్కడ మన జీవితం నీటి బుడగ లాంటిది. బుడగ అందంగా చెప్పేసి ఫోటో తీసుకొని నిలబడుతుంది. అప్పుడు ఏమవుతుంది, సాధకుడు గమ్యం మర్చిపోయి వెనకడుగులు వేసుకుంటూ పోతుంటాడు. కాబట్టి ఇక్కడ మాస్టర్ కూడా చెప్తున్నట్టు లౌకిక జీవితము ఆధ్యాత్మిక జీవితం బండికి 2 చక్రాలు లాంటివి. నేను ఆధ్యాత్మికలో ఉంటానంటే పొసగదు, నేను లౌకికంలో ఉంటానా పొసగదు.
బండి ఒక చక్రం ధ్యానం నడుస్తుంది. లౌకిక జీవితంలోనే ఆధ్యాత్మిక చూసుకోవాలి. అంతేగాని సపరేట్గా దీనికి అంకితం అయిపోతారు వీలు కాదు. నాకు ఇదేది వద్దు అన్నది వీలు కాదు. అందుకని మాస్టర్ గారు లౌకిక జీవితము ఆధ్యాత్మిక జీవితము రెండు సమానం నడవాలి. ఒకే వల్ల ఇముడుతుందా అంటే ఇముడుతుంది అవకాశం విధానంలో. అదే రేపు టాపిక్, రేపు సమ్మేళనంలో ఒక అంటే మనం చేసే పనిలోనే భగవంతుడు చూసాం అనుకోండి, అయిపోయినా లైఫింగ్ ఆధ్యాత్మిక సరిపోయింది కదా. కాబట్టి లౌకికము ఆధ్యాత్మికము రెండు కూడా రెండు చక్రాలు లాంటి బండికి. ఆ రెండు అన్నింటా సమానంగా ఉంటే కానీ బండి సాగదు. ఇలా చిన్న చిన్న ఉపమానాలు చెప్పేవాడు మాత్రం. రెండు సమానంగా ఉండాలి. మళ్ళీ ఈ పాయింట్ పట్టుకోవాలి సార్. లౌకికము అధికంగా ఉండకూడదు, ఆధ్యాత్మికము ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, రెండు సమానంగా ఉండాలి. అంటే సమతుల్యాన్ని పాటించు. అతి ఉండకూడదు, అది సర్వత్రా వర్జయే. అది దేంట్లో ఉన్నా కూడా కష్టమే. అదిగా తింటే ఏమవుతుందా? అది మితంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం. అతిగా మాట్లాడితే కాబట్టి అతిగా మాట్లాడకూడదు, అతిగా తిరగకూడదు, అతిగా చదవకూడదు. మళ్ళా ఊరికి పుస్తకాలు కొద్ది ఎప్పుడుకోకుండా ఉండకూడదు. ఇప్పుడు కదా రిలీఫ్ ఇవ్వాలి, ఒక అరగంట రిలీఫ్ ఇవ్వాలి. అది అదనమాట చెప్తారు ఇక్కడ. కాబట్టి అన్ని సమానంగా ఉండాలి. ఆడుకోవడము, తినడము, పాడడము, చదవడము అన్ని సమభావంలో ఉండాలి అని చక్కటి ఉపమానాలు చెప్పేవాడు. ఇతనికి టిడి కృష్ణమూర్తి గారికి ఎంఏ ఫైన్ లేదు, ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఫీజు డబ్బులు కట్టడానికి చాలా పేదోడు. అన్నం పెట్టి ఇంటికి కలవాలంటే పుట్టగోళ్ళంటే ఎట్లా ఉంటుంది సార్? ఎంఏ ఫైన్ ఫీజు కట్టాలి, డబ్బు లేదు. డబ్బు లేదు అనుకుంటా ఉన్నాడు. నేను కడతాను లేరా, లాస్ట్ డేట్ ఎప్పుడు చెప్పన్నాడు మాస్టర్. అది కదా చెప్పాను కదా, నేను కడతా లాస్ట్ డేట్ ఎప్పుడు చెప్పాడు అన్నాడు. సార్ లాస్ట్ డేట్ చెప్పాడు. అయితే సార్ రేపు లాస్ట్ డేట్ సార్. లాస్ట్ డేటా అయితే రేపు పొద్దున ఒకసారి వచ్చి నాకు గుర్తు చేయి. ఎప్పుడు రేపే లాస్ట్ డేట్ అన్నాడు. సరే ఒకసారి గుర్తు చేయి అన్నాడు. తెల్లారితో వచ్చి ఇంటికి నా రూమ్ కాడికి వచ్చి గుర్తు చేయి అన్నాడు. అని తర్వాత ఎంత ఫీజు అన్నాడు. 125 రూపాయలు. అప్పట్లో అది ఎక్కువ కదా, 125 రూపాయలు అంటే 125 రూపాయలు అన్నాడు. సరే కూర్చున్నాడు. సరే రా వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఇందులో ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి మాస్టర్ గారు మీకు ఏమో వచ్చింది అన్నాడు. ఏమో వస్తే ఎవరు మిచ్చారంటే ఒక మల్లికార్జున సార్ ఒకరు పంపించాడు. ఎంతంటే 125 రూపాయలు. అది తీసుకొని పోయి ఫీజు కట్టాలన్నాడు. సార్ మీకు అన్నీ తెలుసా? కరెక్ట్గా రూమ్ లోపల కదా, మీకు అన్నీ తెలుసా? మిస్టర్ గొప్పళ్ళే అన్నాడు. ఇటీ తీసుకున్నాడు. నా బొంద నేనేం గొప్ప రాయనా, నువ్వు అడిగితే కదా పోయి కట్టేసిరా. అదే సార్ మీకు రావడం ఏమిటి, నాకు ఇవ్వడం ఏంటి, నాకు అర్థం కలదన్నాడు. మీకు తెలిసే ఉంటుంది కదా అన్నాడు. అట్లాంటిది ఏం లేదు నాయనా, బోడి ఎంఓ నేను తెలుసుకోవాలా, దానికోసం చాలా ఖర్చు పెట్టాలి. నేనా బోడి ఎంఓ అది కూడా చెప్తాడు. ఆ పదం పడతాడు. బోడి ఎంఓ అది వస్తుందని తెలుసుకోవాలా. నువ్వు అడిగినప్పుడు అదే డబ్బులు లేవు, అడిగినప్పుడు అది డబ్బులు ఏమి లేవు. కానీ డబ్బులు వస్తాయని మాత్రం స్పష్టంగా ఇక్కడ అనిపిస్తూ ఉంది. డబ్బులు లేమో కానీ డబ్బులు వస్తుంది అని అనిపిస్తుందంట మాస్టర్ గారికి. అలా అనిపిస్తుందంట. సరే ఎలా చూద్దామని నాకు సరదా వేసింది, నేను రమ్మన్నాడు. నాకు అనిపించిందంటే జరగదు కదా, చూద్దాం ఏం కూడా అనేసి అందుకు నేను రమ్మన్నా. ఎట్ట వస్తే చూద్దామనే సంగతి. అందుకే నీతో రా అన్నా. ఒకటే, నువ్వు ఫీజు కట్టాలని బాబాకి ఇష్టమైతే వస్తుంది, లేకపోతే రాదు. ఇదొకటి బల అంటే ఒకటి మన గుర్తుపడి, ఇతరుల కోసం మనం ఏం చేసినా ప్రకృతి మనకు సహకరిస్తున్నాడు. నా కోసం నాకు ఇది కావాలంటే మాత్రం ప్రకృతి రాదు. ఇది కలేజ సినిమా చూసాం మనం. నాకు 10 రూపాయలు టీ కావాలని అడుగుతాడు. ఎద్దులాగా మొద్దులాగా నీకే టీ డబ్బులు ఇచ్చేది అన్నాడు. అతను చూస్తే ప్లాట్ఫామ్ మీద చలి కొనగతా ఉంటాడు. ప్లాట్ఫామ్ మీద
ఇంకొక కారు వచ్చింది. కారు నాకు 10 రూపాయలు కావాలన్నాడు. ఆడొస్తే వాడి కోసం అన్నాడు. 100 రూపాయలు వచ్చి నా చిల్లర తిరిగిపోయాడు. పక్కన అడుగుతాను అనమాట, ఇంతకుముందు అయితే నీకు ఇవ్వలేదు, వీడు 100 రూపాయలు ఇచ్చాడంటే ఇంతకుముందు నా కోసం అడిగా అందుకని ఇవ్వలే, ఇప్పుడు వాడి కోసం అడిగా అందుకని ఇచ్చాడు. మన కోసం అనుకుంటే, అందరి కోసం అనుకుంటే జరుగుతుంది. ఏదైనా సరే, ఒక డబ్బుల విషయం కాదు సార్, ఒక సత్సంగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నా కోసం నేను చేస్తున్నా అంటే మాత్రం జరగదు సార్. ఇది అందరి కోసం అనుకుంటే టక జరిగి తీరుతున్నాను. అది మాస్టర్ గారు నేర్చుకోవచ్చు. అలాగే జరుగుతుంది కూడా. ఆ ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మాస్టర్ గారు ఒక్కొక్క సంఘటన ద్వారా, టీడీపీ సంఘటన ద్వారా ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తున్నారండి. తీసుకొచ్చేవారు అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేదు. సరే ఏదో మాస్టర్ గారు చెప్పారు, హాస్పిటల్ తీసుకుపోయారు. మాస్టర్ గారు ఏదో ఊరు వెళ్ళిపోయిన రోజే వాళ్ళ అమ్మగారు చనిపోయారు విద్యానగర్లోనే. ఊరి నుంచి బస్సు దిగి వస్తానే ఈ టీడీ కృష్ణమూర్తి గారు వాడు ఎత్తుకోపోతా ఉన్నారు. మాస్టర్ గారు చూసి, ఏంటి ఎప్పుడు ఇట్లాంటివి నేను లేనప్పుడు జరుగుతున్నాయే అని అన్నాడు. ఈయన లేనప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, ఈయన లేనప్పుడే వాళ్ళ అన్నగారు చనిపోయాడు, ఈయన లేనప్పుడే వీళ్ళ అమ్మగారు చనిపోయారు. మా ఆచార్య చెప్తున్నాడు, ఎప్పుడు ప్రతి నేను లేనప్పుడు ఇలా జరుగుతుంది అబ్బా అనుకుంటున్నాడు మాస్టర్ గారు అని అనుకుని అన్నాడు వాడు కృష్ణమూర్తి గారు. సరే ఎందుకు జరిగిందో అది ఆయనకే తెలియాల. అంటే దాని కారణాలు మనం దాన్ని ఇంకా లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే పక్క రోజు అయింది, ఇంకా కార్యాలు అవ్వలేదు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు కృష్ణమూర్తి గారు, బయట నిలబడుకున్నాడు. అంటే ఇంకా మైలు అంటారు కదా, అంటారు కదా, సూచకం అంటారు కదా, బయట నిలబడుకుంటే రా లోపలికి అన్నాడు మాస్టర్ గారు. మాస్టర్ గారు నాకు సూతకం అన్నాడు. నాకే అభ్యంతరంలే, నీకు అభ్యంతరం వెళ్ళిపోన్నాడు. మరి నీకే అభ్యంతరం, నాకే అభ్యంతరం చెప్పి మాస్టర్ లోపలికి కూర్చున్నాడు కృష్ణమూర్తి గారు. అంటే భగవంతుడు నీ తాకితే మనకి పుణ్యం వస్తుంది కానీ మన పాపం ఆయనకి ఎందుకు అంటుంది? దీని అర్థం అది. మనం ఏదో సూతకమనో అదన్నో ఇదనో ఇంకా మా దాయాది కూడా చనిపోతాడు. ఇది తోక దాయాది వాడు, మా దాయ చనిపోయాడండి. అబ్బా 15 రోజులు గుడికి బాబాడు. ఎంత ఆనందమో! 17 రోజులు అండి. ఎవరు మీ తమ్ముడా అన్న కాదండి, మా దాయాదండి. ఢిల్లీలో ఉన్నాడండి, ఇక్కడెక్కడ కాదు, ఢిల్లీలో ఉంటాడు. దాయాది అది ఆ బంధు కూడా తోక బంధం ఉంటుంది, అది ఎగ్గొట్టేస్తాం మనం. మీరు కాదు నేను అనుకుంటా, మళ్ళీ మీరంతే వాడు ఉండరేమో మీ అమ్మ దగ్గర. ఇప్పుడు నాకు ముట్టికాయ అనమాట. ఆయన రమ్మంటున్నప్పుడు ఏంది ఇదే బాబాజిత్తులు లేదా? ఒక ఆమె పాలు పంచి పంపిస్తుంది, ఆయన మా సూతకం ఉన్నా కూడా తీసుకుపోయినవాడు మర్చిపోతాడు. బాబాయ్ రే ఆ అమ్మాయి పడి అడిగి తీసుకోలే. అది మాస్టర్ గారు మనకి నేర్పినది. ఆ మాస్టర్ గారి సిద్ధాంతం వల్ల సూళ్ళూరుపేటలో ఇట్లాంటివి పాటించడంలే. అంత అభిప్రాయం కాదు సూళ్ళూరుపేట అంతా. నిజంగా సార్ బ్రాహ్మిన్స్ ఎలా ఉంటారమ్మా? బ్రాహ్మిన్ కుటుంబం, సత్సంగం కుటుంబమే. ఒక ఇంట్లో ఇదే అవాద జరిగింది. జరిగి కార్యాలు చేసుకొని గుడికి వచ్చారు. ఇంటికి పోవచ్చా? నిజం చెప్పాలి, ఇక్కడ పోతారా? పోవాలి. సత్సంగానికి పోలే. వెంటనే ఫోన్ చేసి ఏమి రాలేదన్నారు. సూతకం కదమ్మా అన్న. సూతకమా గీతకమా రండి సార్ మీరు. ఎవరింట్లో? బ్రాహ్మణుల ఇంట్లో. దానికి సరస్సులో బ్రాహ్మణుడు ఎవరు రానివ్వరు.
అటువంటిది నేర్పాడు సూర్యుడికి అటువంటి భరద్వాజ మహర్షి. కాబట్టి అట్లాంటివి నాకు లేదు, నేను నిరభ్యంతగా రావచ్చు అన్నాడు. మాస్టర్ గారి డ్రెస్సింగ్ ఎలా ఉంటే లుంగి టవలు బనీనంతే, ఒక దుప్పటి యాడే పోలే సరే నిలబడి పోతా ఉంటాడు. ప్యాంటాడు భారతులు ఏమంటే లుంగి 4 రోజులు మార్చిపోయినా కూడా ఏం తెలియదు కదా. అంటే ఎంత సింపుల్గా ఉన్నాడు చూడండి. అంటే డ్రెస్ కోడ్ కూడా చెప్తున్నాడు ఇక్కడ. నేను ఎప్పుడుకి పోతా అంటే బ్యాగులు 4 గుళ్ళు సర్దుకుంటున్నాను. నాకు వాళ్ళ పాట కనిపిస్తాడు సార్ ఈయన. సోటి పెళ్లిగా పోతాడు, ఏదో పత్రిక పోతాడు, సమ్మెడ పత్రిక ఇవ్వడానికి పోతాడు అనుకో. ఇప్పుడు ఆలోచన రేపు ప్రయాణం కదా, ఎండలు పెట్టుకోవాలని ఆలోచించుకుంటూ కూర్చోవడం పొద్దురించి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. అటు చినిపి చొక్క వేసుకోమని చెప్పాలి ఆయన. సింపుల్ లివింగ్, హై థింకింగ్. అలా మాస్టర్ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతగా మనం నేర్పిస్తుందండి. ఇంకోటి కృతజ్ఞత. మనం ఏదైనా సహాయం ఉన్నామంటే దానికి థ్యాంక్స్ చెప్పడం అలవర్చుకోగలగాలి. మనం తినే ఆహారం మొదలుకొని, పీల్చే గాలి మొదలుకొని, తాగే నీరు మొదలుకొని మంది కాదు, అన్నీ ప్రకృతి ఇస్తుంది. మరి ఆ ప్రకృతికి నేను థ్యాంక్స్ చెప్తున్నాం. సకల జీవరాశులు సహాయం లేకుండా మనం జీవించలేము. అటువంటి నువ్వు ప్రకృతికి ఏ సహాయం చేస్తున్నావు, అందరి మీద ఆధారపడుతున్నావు. ఇంత సహకారాన్ని చేస్తూ కూడా నువ్వు వాటి కృతజ్ఞత లేకపోతే నీకు ఈ భూమి మీద జీవించే యోగ్యత నీకు లేదన్నాడు. దొంగ అన్నాడు. ఇంకా అంటే ఏంటి, మన చేతనే నువ్వేం చేస్తున్నావు? ఏమి చేయబడలే. మన ఎదురు ఏమున్నది? ఇంట్లో కూర్చొని స్వామి ఇంత ఇస్తున్నా కాబట్టి అందరూ బాగుండాలి స్వామి అని కోరుకున్నా కూడా కృతజ్ఞత భావమే. ఏం చేయాలి ఆలోచిస్తాను, ఏం చేయాలి మనం, ఏం చేయాలి చెప్పేసి పోతాను ఈయన, ఏం చేయాలి అనుకుంటా ఉంటాం కదా. ఏం చేస్తాము అంటే ఇంట్లో ఏముండదు, ఇంత మన బియ్యం లేదు, మనకే సరిపోదు, ఇంతవరకు ఏం పెట్టబోతాము. మనసు హృదయపూర్వకంగా అందరూ భావనలు కోరుకోవడం కూడా కృతజ్ఞత భావమే. నేను లేనప్పుడు చెప్తున్నా, ఉంటే ఇవ్వాలి. జైలు పెట్టుకుని కూడా ఆ చెప్పేసి వెళ్ళాడులే, ఈ జైలు తీయకుండా ఆ చెప్పేసి అందరూ బాగున్నారు సార్ అని చెప్పారు కదా అని అనుకోపోతారు. నేను చెప్పేది అవకాశం లేనప్పుడు సార్ చెప్తున్నా, అది విషయం. చాక్లెట్ జైలు పెట్టుకుని ఆ తాత చెప్పినాడు అనమాట. ఒకటి 2 ఉంటే ఒకటి ఉంటే సగమి, ఓకేనా? చాక్లెటే కాదు, అది పెన్సిల్ కావచ్చు, పేనా కావచ్చు, నోట్బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది కృతజ్ఞత భావం కలిగి ఉండు. అంటే ఎందుకంటే ఇవన్నీ మాస్టర్ గారు హార్ట్ఫుల్గా చెప్పేవాడు సార్. హృదయపూర్వక విశ్వాసంతో వచ్చిన మాటలు ఇవి. అంటే ఎంత ఇదిగా చెప్పేవాడు. అందుకే వీళ్ళగా స్టూడెంట్స్ ఎందుకు మాస్టర్ గారు చుట్టూ తిరిగేవాళ్ళు. స్కూల్లో క్లాస్ తిరిగారా, ఇంట్లో భోజనం చేశారా, మాస్టర్ గారు దగ్గర ఉన్నారా, ఈ మూడే తిరుగుతుండేవాళ్ళు. అంటే త్రిభుజంగా ఉండేవాళ్ళట. ఇల్లు కలిసి బయలుదేరా, స్కూల్కి పోతారు, స్కూల్ ఇచ్చారా, మాస్టర్ గారికి వచ్చారా, ఇక్కడ భోజనం చేసినారా, వాళ్ళు అడిగిపోయారా. అంటే ఈ త్రిభుజాకారంతోనే తిరుగుతూ నిత్యం ఉండేవాడు. సరే కాలేజీలో ఇప్పుడు డిగ్రీ కాలేజీ కదా, మేనేజ్మెంట్ వారి హాస్టల్లో కొంచెం ఏదో ఒకటి అన్నం సరిగా లేకపోవడము, లేకపోతే సరిగ్గా మెయింటైన్ లేకపోతే ధైర్యంగా అడగమని చెప్పాడు మాస్టర్ గారు. స్టూడెంట్స్ని వాళ్ళు అడగండి, తప్పే ఉంది. మీరు అడగలేదు, మేనేజ్మెంట్ ఖచ్చితంగా అడగండి న్యాయబద్ధం అయితే అని మాస్టర్ గారు చెప్పేవాడు. వీడు న్యాయబద్ధం అయితే ఖచ్చితంగా అడిగి, అంటే అంతటి ధైర్యాన్ని నూరు పోసేవాడు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి మనం? మీరు అడిగి న్యాయాన్ని కొన్ని అడుగుతున్నారు. ఏముంది కాలేజ్ అనుకోండి, అక్కడ మంచిళ్ళు కొండలేదు, డెస్కులు బాగలేవు, ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ న్యాయబద్ధమే కదా, అడగచ్చు మనం. అట్లా మేనేజ్మెంట్ అడగండి అనేవాడు. మాస్టర్ గారికి న్యాయం పట్ల, ధర్మం పట్ల అంకుట విశ్వాసం ఉంది. కాబట్టి మనం తప్పు చేయకపోతే ఎందుకు భయపడాల్సిన అవసరమే లేదు. అందుకని ఆ న్యాయం పట్ల, ధర్మం పట్ల అంకుట విశ్వాసం ఉంది అన్నాడు మాస్టర్ గారు. మీరు ధర్మం తప్పుతున్నారంటే మాస్టర్ ఒకే మాట అన్నాడండి, సూర్యుడు పడమట ఉదయిస్తాడేమో. ఉదయిస్తాడు పడమట? చెప్పండి, ఊహ చెట్ట
సూర్యుడు పడవడు ఉదయిస్తాడా? ఎక్కడ ఉదయిస్తాడు? ఇంగ్లీష్లో ఏమంటారు? ఈస్ట్. ఆయన ఎట్లా ఉదయించాడు, నేను ధర్మం తప్పడుగా అలా ఉంటుంది అని అంత దృఢ విశ్వాసం చెప్పగలంటే మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఎప్పుడు తప్పు చేయను. అటువంటి కాన్ఫిడెన్స్ మాస్టర్లు ఉండేవారు. తాను ఆచరించేవారు. అందరినీ ఆ బాటలో నడవమని ప్రోత్సహించేవారు. చేయి పట్టుకొని నడిపించేవారు. రాస్తున్నాం ఇక్కడ. ప్రోత్సహించేవారు, నడిపించేవారు. ఆయన చెప్పేటువంటి ప్రతి మాట ఆచరించి చెప్పేవారు. ఏది చెప్పారో అదే చేస్తాడు, ఏది చేస్తాడో అదే చేస్తాడు. ఇది మనం ఖచ్చితంగా మాట్లాడాలి. మాట ఒకటి, చేతలు ఒకటి ఉండకూడదు. మాట బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఆ పని మాత్రం చేయదు. నేను బాగా చదువుతానని చెప్తాను, నాతో ఇంటికాడ పోయే చదువుతావా అది అట్లా ఉండాలన్నమాట. ఇక్కడ చదువుతావని చెప్పావు కాబట్టి ఇంటికాడ పోయి కూడా నువ్వు అది న్యాయబద్ధమైంది, అది ధర్మబద్ధమైనది. అదే మాస్టర్ గారు కూడా ఏం చెప్పాడో అదే చేశాడు, ఏం చేశాడో అదే చెప్పాడు. వీళ్ళనే ప్రవక్త అంటారు, అలా చేయి నాబోడు కానీ వక్త అంటారు. వక్త అంటే ఏందా? చెప్పింది చేయుడు, చేసింది చెప్పడు. నేనేం చేశాను చెప్పను, ఆ బొమ్మనం కదా అమ్మా, అది కూడా ఒకటి వల్ల నువ్వు చెప్పింది నేను వినడం. అది వక్త అన్నమాట. మాస్టర్ ప్రవక్త. ఏ టైంలో వచ్చినా అర్ధరాత్రి అయినా విసుగు విరామం లేకుండా మాస్టర్ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేవాడు సార్. అర్ధరాత్రి వచ్చారని కూడా లేదు, తలుపు తట్టాడా రండి. మాస్టర్ గారికి ఎంత వర్క్ ఉంటుంది సార్. దొంగల మీద ప్రెస్ వర్క్ ఒకటి, పుస్తకాలు ఒకటి, వచ్చేవాళ్ళ సమాధానం, లెటర్లు రాయడం. ఇంత వాడిని కాసేపు పడుకుందాం అనుకున్నాడంటే సార్ మధ్యాహ్నం 3:30కి. ఒక ఆయన పోతూ ఎవరైనా వస్తే సుబ్రహ్మణ్య గారు ఇట్లా ఉండమని చెప్పు, ఆయన దగ్గర రమ్మని చెప్పు అని మాస్టర్ మీరు పోతారు అనుకోండి, మీరు చెప్పాడనమాట. మీరు వస్తాడు, దారిలో నేను కనపడ్డా. యాడే పోతే మాస్టర్ గారు రెస్ట్ తీసుకుంటా మీరు చెప్పారు. ఆడికే రెస్ట్ సార్ అంటే ఆయన యోగి కదా అన్నాను నేను. అర్థమవుతుంది సార్ మీకు? ఆయన యోగి కదా, ఆడికే రెస్ట్ అన్నాడు. వచ్చి కూర్చొని నేను మాట్లాడుతాను మాస్టర్ గారితో. మీరు మీ సాయం 6 గంటలకు వచ్చారే, అప్పుడు మాట్లాడుతున్నాను అయితే. అయినా మాస్టర్ గారు ఏంటి మాస్టర్ గారు అని అడిగారు. మీరు ఏం చేస్తావురా, ఎంతో దూరం నుంచి వచ్చారు వాళ్ళు, మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకుని ఉంటారు, వాళ్ళు సమాధాన పత్రం ఎట్లా అని చెప్పగలమా? వచ్చాడంటే పాపిస్తాడు, నన్ను నిద్రపోగొట్టాడు అంటారు. పైకి మాత్రం చెప్తా, ఏ వచ్చాడు పాపిట్టు ఏం చేసినాడా అలా అంటా నేను. అందుకే మనసులో ఒకటి, పైకి ఒకటి. మీరు చెప్తాడు రే, నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్ర నటించేవాడిని లేవలేమన్నారు మీరు ఒకసారి. అది గుర్తొస్తాయి నాకు. నటించేవాడు ఎంత లేపలేవాడి. సమాజం కూడా అంతే. నటించేవాడిని మీరు చెప్పినా అంతే, మరి నటనేవాడికి అంతే. ఎంత సత్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్ గారు. నటిస్తావా, జీవిస్తావా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. జీవిస్తాను చెప్తారు. కాబట్టి మాస్టర్ గారి జీవితం మనకు సందేశం. మాస్టర్ గారు ఎలా గడిపారంటే అదే ధర్మం. ఆయన పుస్తకాలే మనకు దిక్కు. అయ్యో మాస్టర్ గారు లేరే అంతే చిత్తపడ అవసరం లే. ధర్మం కూడా తెలుసుకున్నామా, మాస్టర్ గారి గ్రంథాలే మనకి దిక్కు. ఆయన గుడిలో పోసి కూర్చున్నాడు సార్, ఒంగోలు బృందావనంలో. తీసుకోవడమే ఏది కావాలని. అది మాత్రం నాకు వద్దు, మీ ఆశీస్సుమా నాకు కావాలా. చీకటి అంటే దేవుడు అన్నాడు, వెళ్తురు అంటే దేవుడు అన్నాడు. అర్థం కాదు. చీకటి అంటే దేవుడు అన్నాడు, వెళ్తురు అంటే దేవుడు. చీకట్లో కూడా దేవుడు ఉన్నాడు. చూస్తే చీకటిగా ఉంది, మినుగురు వచ్చింది అనుకోండి, సన్నటి కాంతి, దేవుడే. మనం చూడం. మినుగురు పురుగులు. ఆ మినుగురు పోతే ఆనందం, అదే మనకు కనబడుతుంది, దారి కనబడుతుంది. ఒకసారి ఆ మినుగురు పోతే మనకు దారి కనబడుతుంది. కాబట్టి చీకట్లో కూడా భగవంతుడు ఉన్నాడు చూడగలిగితే. కాబట్టి మనకు మాస్టర్ గారే పుస్తకాలే దిక్కు. నువ్వు ధర్మంగా నడుచుకుంటే ఇది కూడా సార్ మనకు పెట్టుకోవాలి ఇక్కడ.
ధర్మంగా నడుచుకోవాలనుకుంటే ఆయన పుస్తకాలు దిక్కు. మనం ఎట్టంటే బతుకుతామంటే ఆ పుస్తకాల బల్ల ఏమీ పడలే. మాస్టర్ గారు ఎలాగ అదే ధర్మం. ఎందుకంటే మహాత్ముల ఆచరణే మనకు ప్రామాణికం, అంతేగాని నా ఆచరణ ఇంకొకరి ఆచరణ మాత్రం కాదు. మాస్టర్ గారు అన్నీ ఆయన అయినప్పుడు, అంతా తానే అయినప్పుడు ఆయన ఏది చేశారో అది చేసుకుంటూ పోవడమే మన కర్తవ్యము. అండర్లైన్ దిస్ పాయింట్. ఇది కోర్టులు చెప్తారే అండర్లైన్ దిస్ పాయింట్ అని. అంతా ఆయనే, అంతట్లోనే ఆయనే ఉన్నాడు, ఆయనలోనే అన్నీ ఉంది. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. అలా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో ఏం చెప్పాడో అది చేసుకుపోవడే మన కర్తవ్యము. మన ఇది ఒకటే సత్సంగం, ఇంకా పెద్ద పెద్ద మనం చేయలేవు. ఆయన చెప్పింది అది, ఆయన చేసింది అదే. కాబట్టి ఈ సత్సంగాన్ని మన కర్తవ్యంగా మనం దీన్ని చేసుకుంటూ పోవాలి. అదొక్కటే మనకు మార్గం. సార్ ఇందులో కూడా చెప్తున్నాను సార్, నేను సొంతం కాదు. అదొక్కటే మనకి మార్గం. ఆయన మనకు తాసపడడం మన అదృష్టం. కూర్చోవాలంటే ఆయన కనపడాలంటే మన అదృష్టం అండి. అది ఆయన పుస్తకాలు మనకు దొరికాయంటే మనకు అదృష్టం. ఆయన భౌతికంగా ఎదురు లేకపోయినా వారు శుద్ధ చైతన్య స్వరూపులు కాబట్టి మనకు వారి అండదండలు ఎప్పుడూ లభిస్తూనే ఉంటాయి. అయ్యా చూడలేకపోయినా ఆయన అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నప్పుడు గాలి అంతటా ఉన్నప్పుడు స్పరి తగలదా మనకి గాలి? ఇప్పుడు గాలి తగలుతాను. గాలి దేవత మన ఆడ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు కట్టేవాళ్ళ ముఠ మొత్తం మూటగడ్డ పారేస్తారు శ్మశానంలో. గాలి ఉంది కాబట్టి ఆయన స్పర్శ ఉంది, ముందరే మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఆయన భౌతికంగా చూడలేకపోయే దిగులు అవసరం లేదు, ఆయన అంతటా ఉన్నాడు. అందుకే మాస్టర్ గారు చివరిగా 1988లో చెప్పాడు ఆయన, స్థానం మీరున్న చోటు. మీరు ఎక్కడుంటే, మీరు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో అన్నాడు. స్థలం చెప్పలేదు సార్, స్థానం. మీరు అడవిలో ఉన్నారా, ఆడ నేనున్నా. కొండ మీద ఉన్నారా, ఆడ నేనున్నా. బాబా కొండ మీద ఒక నీళ్ళ కోసం దప్పికతో ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు ఆడ నీళ్ళు ఇవ్వలే, బిల్లుడు రూపంలో వచ్చాడు. నాశనం నడుచుకుంటూ నాకు టీ కావాలి అర్ధరాత్రి అనుకుంటే ఆ పూజ టీ తెచ్చి ఇవ్వలే. కాబట్టి స్థానం మనం ఎక్కడ ఉంటే అక్కడ మాస్టర్ గారు ఉంటారు. ఇంకా మనకి చింత ఎలా, ఇంకా భయం ఎలా? వాళ్ళ అన్నది ఎప్పుడు లభిస్తూనే ఉంటాయి. అందుకు ఒకటి మాత్రమే, ఒకటే సూత్రం. అందుకు ఒకటే సూత్రం. వారు చెప్పిన నిష్ఠా సబులని 2 పైసలు అర్పించి వారి అడుగుజాడు నడవడమే. అంటే సింపుల్గా చెప్పాడు, ఒకే పుస్తకం చెప్పాడు. నిష్ఠా సబూరిని 2 పైసలు సమర్పిస్తే కళ్ళు పోతా తప్పకుండా చేరగలం. ఎందుకంటే బాబా చెప్పేది అదే, బాబా చెప్పేది చేసింది మాస్టర్ గారు అదే, మాస్టర్ గారు చేసి మనకు చూపించింది అదే. ఇది టీడీ కృష్ణమూర్తి గారు మనకి అందించిన గొప్ప సారాంశం. ఇందులో చివరిగా ఆయన బాటలు నడవడమే మన కర్తవ్యం. మరి మన దిక్కేమిటి? ఆయన గ్రంథాలు. ఆయన గ్రంథం అంటే మన యొక్క స్వరూపం. అదే నేను సత్సంగంలో వివరించుకున్నాను. మాస్టర్ గారు అక్కలపాటి స్వామి పుస్తకాలు రాసి ప్రింటింగ్ అయిన తర్వాత బస్సు ఎదుగు మోసుకుంటూ వస్తున్నాడు. వస్తున్నప్పుడు టీడీ కృష్ణ గారు, సార్ ఆ బండి నాకు ఈయన అన్నాడు. నేను అన్నాడు. బతికిలాడాడు. ఇలా కోపం చేసుకున్నాడు మాస్టర్ గారు. ఎందుకు సార్ మరి కోసుకుంటా? అక్కలపాటి స్వామి పుస్తకాలు నేను మోస్తావంటే నా పుణ్యం నువ్వు లాక్కుంటావంటావా అంటే, పుస్తకాలు అంటే ఎవరు? స్వామి. అందుకని మన దిక్కెవరు? ఆయన గ్రంథాలే. ఆ గ్రంథాల రూపంలో మాస్టర్ గారు ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. అది గుర్తుపెట్టుకుంటే సత్యము ధర్మం పట్ల మనసు ఉన్మత్తమవుతుంది, లేదంటే నటన అవుతుంది. నటన తెలుస్తా తెలియకుండా ఎట్లా ఉంటుంది? అనంతటా వ్యాపించుంటే మనం నటిస్తున్నామో లేదో, నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు కాక, కానీ నా లోపల దేవుడిని మొత్తం మోసం చేయాలి. అది నేను గుర్తించను, ఆయన చూస్తున్న మంది గుర్తించను. అందుకే నటన అంటే నాకు జుగుప్స అని బాబా చెప్పాడు. అదే మాస్టర్ గారు చెప్పి మహాత్ములందరూ చెప్పారండి. కాబట్టి మన జీవితంలో నటించకూడదు. ఎలా ఉండాలి? జీవించాలి. వెరీ గుడ్. నటన పనికిరాదు. జీవితంలో నేర్చుకోవాలంటే మహాత్ముల యొక్క జీవితమే మనకు ఆదర్శం, అనుసరణీయం. కాబట్టి ఆ భావన ఉంచుకుంటూ
మాస్టర్ గారు ఈ సోమ సూర్య లోచనుడు ఈ ఆర్టికల్ పేరే. సోమ అంటే చంద్రుడు, సూర్యుడు అంటే సూర్యుడే. చంద్రుడు వచ్చి శాంతి, సూర్యుడు వచ్చి జ్ఞానం. లోచనుడు అంటే కన్నులు కలవాడు. ఆ రెండు కలనేవాడు బలమైన మాస్టర్ గారు. కాబట్టి మనం చంద్రుడు చూసినా మాస్టర్ గారు కన్ను ఒకటి, సూర్యుడు చూస్తే మాస్టర్ గారి కన్ను ఒకటి. కాబట్టి మనం నిద్రలేస్తానే సూర్యుడిని చూడాలి, సాయంకాలం పొద్దుపై పౌర్ణమి రోజు చంద్రుడిని చూడాలి. అప్పుడు మాస్టర్ గారు మనం చూసినట్టు. అయ్యో నేను మాస్టర్ గారు చూడలేదే అని దిగులు పడలేదన్నమాట. సూర్యుడు చూసినా మాస్టర్ గారే, చంద్రుడు చూసినా మాస్టర్ గారే. కాబట్టి ఆయన సోమ సూర్య లోచనుడు. లోచనం అంటే కళ్ళు. కాబట్టి మనం రోజు మాస్టర్ గారిని చూడగలము. ఆయన చూస్తుంటే ఆ ఆశీస్సులు మనకి ఎప్పుడు కలుగుతుంది. కాబట్టి సూర్యుడు నమస్కారం పెట్టామనుకోండి, మాస్టర్ గారా పిల్లలారా మీకు దీవిస్తున్నా, పెద్దలారా మిమ్మల్ని ఆశీర్దిస్తున్నా. రేపు పౌరు చదువు వచ్చి అనుకోండి, దండం పెడతాడు, ఆహా మా పిల్లలు అని మీ తల మీద చేయి పెడతాడు. ఆ వెనులు వచ్చి మీ ఒంటి మీద పడుతుంది. పౌర్ణమి రోజు బయట వచ్చి ఒక 5 నిమిషాలు ఆడుకోండి. 5 నిమిషాలు ఆ సూర్యుడు చంద్రుడిని చూస్తా, చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. కాబట్టి చంద్రుడు మాస్టర్ గారే, సూర్యుడు మాస్టర్ గారే, సోమసూర్య లోచనుడు మాస్టర్ గారే. అది మనకి ఈరోజు మాస్టర్ గారు అందుకే నవ్వుతా ఉన్నాడు మిమ్మల్ని చూసి. నవ్వుతాడా లేదా? కాబట్టి మనం అంటే ఆయనకి ఇష్టం, అందుకని నవ్వుతా ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. కొద్ది చెప్పి మనం భజన చేద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.